వెల్కమ్ టు తెలంగాణ బేసిక్ స్టడీ సర్కిల్. సో మనకు ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ప్రాథమిక హక్కులు అనే టాపిక్ ఇది థర్డ్ పార్ట్లో ఉంటుంది. సో థర్డ్ పార్ట్లో 12 to 35 ఆర్టికల్స్ ఫండమెంటల్ రైట్స్ టేకెన్ ఫ్రమ్ యుఎస్ఏ కాన్స్టిట్యూషన్ నుండి ఈ ప్రాథమిక హక్కులు అనేది తీసుకోవడం జరిగింది. సో మనకు 1950 January 26 ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ టోటల్ ఫండమెంటల్ రైట్స్ 7 ఉంది. సో నౌ 2026లో టోటల్ ఫండమెంటల్ రైట్స్ అనేది 6. సో అక్కడ సిక్స్త్ ఫండమెంటల్ రైట్ టు ప్రాపర్టీ. సో రైట్ టు ప్రాపర్టీ ఆర్టికల్ 31. సో ఇది రైట్ టు ప్రాపర్టీ అనేది ఆర్టికల్ 31లో దీని ఆస్తి హక్కు గురించి వివరించడం జరిగింది. సో దీన్ని 44 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1978 ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా మొరార్జీ దేశాయ్ టైమింగ్లో ఇది ఆస్తి హక్కును ప్రాథమిక హక్కు నుంచి తొలగించి పార్ట్ 12 300 సబ్ క్లాస్ ఏలో ఒక చట్టబద్ధత కలిగిన ఒక సాధారణ హక్కులాగా మాత్రమే ఈ ప్రాథమిక హక్కులను యాడ్ చేయడం జరిగింది. సో ఈ ప్రాథమిక హక్కులు అనేది జస్టిసబుల్ రైట్స్గా చెప్పడం జరుగుతుంది. వీటికి న్యాయస్థానాల నుండి రక్షణ అనేది ఉంటుంది. ఎవరైనా నెగ్లెక్ట్ చేస్తే ఆ న్యాయస్థానాలు అనేది అతన్ని శిక్షించే అధికారం ప్రాథమిక హక్కులకు ఉంటుంది. కాబట్టి వీటిని జస్టిసబుల్ రైట్స్ అని పిలుస్తాం. నాన్ జస్టిసబుల్ రైట్స్ అంటే ఆదేశిక సూత్రాలు కానీ లేకపోతే మనకు ప్రాథమిక విధులను నాన్ జస్టిసబుల్ రైట్స్ అని తీసుకుంటాం. ఈ కాన్సెప్ట్ అనేది యుఎస్ఏ నుంచి తీసుకోవడం జరిగింది. బిల్ ఆఫ్ రైట్స్ అనే ఫార్ములను బేసిక్గా చేసుకొని ప్రాథమిక హక్కులు అనేది ఇండియన్ కాన్స్టిట్యూషన్లో యాడ్ చేస్తారు. ఈ ప్రాథమిక హక్కుల పైన సర్దార్ వల్లభాయ్ పటేల్ కమిటీ అనేది వేశారు. ఆ కమిటీ మరో సబ్ కమిటీని కూడా నియమించడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ.